ఏదో కోపంలో కొట్టాను నాన్న. నువ్వు తనని ఎంతగా ఇష్టపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. జమీందారు గారికి సంబంధించి తను చనిపోయింది. తను తిరిగొచ్చి నీతో కలిస్తే ఎవరాపుతారు? నీ ఇష్ట ప్రకారం ఎక్కడికైనా వెళ్లి జీవించు. కానీ ఇప్పుడు తను మనిషిగాను కాకుండా శవంగాను కాకుండా ఉగ్రంగా తిరుగుతోంది. అందుకే పద్ధతి ప్రకారం ప్రాణప్రతిష్ఠ చేస్తేనే నువ్వు అనుకున్నట్టుగా సంతోషంగా జీవించగలవు. నువ్వు చెప్పేది నిజం. నువ్వు భయమేసి మధ్యలో వదిలేశావు. నిన్నే వెతుకుతూ అడవుల ముడ తిరుగుతోంది. నువ్వు పిలిస్తేనే వస్తుంది. ఈశ్వరి, 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 ఈశ్వరి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అయ్యా ఆగండి అయ్యా, తనని నాకు అప్పగించండి. నేను మిమ్మల్ని నమ్మే కదా వచ్చాను. నువ్వేం చేస్తావు ఇక్కడ? కారు దగ్గరికి వెళ్ళు. అయ్యా నానా, తనని నన్ను కలుపుతానని చెప్పారు కదా నాన్న. అసలే నువ్వు సగం పిచ్చోడివి అని మైకంలో పడి పూర్తి పిచ్చోడు అయ్యావా? చచ్చిన దాంతో జతగలవడం మహాపాపం. నన్ను వదలు నాన్న. నువ్వు ఇక్కడే ఉన్నావు. సగం ప్రాణం పోసిన ప్రేతాత్మని ఎవరూ అంతం చేయలేరు. దానంతటా అదే అంతం కావాలి. దానికి 2 మహాదశాబ్దాలు పడుతుంది. అంతవరకు దీన్ని అమ్మవారి శక్తి మాత్రమే బంధించి కట్టడి చేయగలదు. ప్రస్తుతానికి అమ్మవారి చీరతో దీనిని బంధించగలిగాం, కానీ ఎక్కువసేపు దీన్ని ఇలా ఉంచలేం. అందుకనే గర్భగుడి వెనకున్న రహస్య గదిలో దీనిని బంధిస్తాను. ఓం నమః శివాయ. ఏమండి, నన్ను వదిలేయండి. పెద్ద పూజారి గారు అక్కడ లోపల ఉన్నారు. అయ్యా అయ్యా అయ్యా, మీరు దయడం వల్ల మీ అబ్బాయి కొమ్మ పుచ్చుకుని చచ్చిపోయాడు. ఏమంటున్నారా? పెంచుకున్న నా చేతితో నేను చంపుకున్నాను కదరా. నేనేం పాపం చేశాను? ఏం పాపం చేశాను? ఆ దేవుడి సన్నిధిలో నేను చేసిన పాపానికి నా చేత్తోనే నా బిడ్డ ప్రాణాలను తీసేలా చేశాడు. మీ కొడుకు చావుకి కారణం మీరు కాదు, ఆయన్ని చంపింది జమీందారు. నేనేం పాపం చేశాను? ఏం పాపం? నమ్మక ద్రోహం చేశారు కదా, వాళ్ళని వదిలిపెట్టను. ఆగండి. మీ కొడుకుని చంపినందుకు వాళ్ళని చంపి పగ తీర్చుకోవచ్చు, కానీ ఇన్నేళ్లుగా ఆ అంతఃపురంలో ఓ ఆత్మలా తిరుగుతోందే నా కూతురు. తనకేం పరిహారం చేస్తారు? తను జీవించాల్సిన జీవితాన్ని ఓ పనివాడి కూతురు జీవిస్తోంది. అది నా బిడ్డకి దక్కాలి. అందుకు ఆ అమ్మాయి శరీరంలో మీరు నా కూతురు ఆత్మని ప్రవేశపెట్టాలి. నన్ను రాణిలా చూసుకుంటానన్న మాటని వాడు నెరవేర్చలేదు, కానీ నా బిడ్డ రాణిలా జీవించేట్టు చెయ్యాలి. అందుకు మీ సాయం కావాలి. నేనేం చేయాలి? మీ కొడుకు ఆత్మని మీరు లేపాలి. అయ్యా లోపలికి రండి. ఆ అమ్మాయి పేరేంటని చెప్పారు రవి? జ్యోతి.
జ్యోతి ప్రాణాలకు ప్రమాదం. స్వామీజీ ఏమంటున్నారు? ఈ రోజు సూర్యాస్తమయంలోగా ఈశ్వర ఆత్మను అంతం చేయలేదంటే తను జ్యోతిని చంపేస్తుంది. ఈ రోజులోగానా? అవును, ఈ రోజు మహాదీపం. సరిగ్గా 22 మునుపు ఇదే రోజున తనని చంపేశారు. ఈనాటితో 2 మహాదశాబ్దాలు పూర్తి కానున్నాయి. ఆలోగా మనం ఆ ఆత్మని అంతం చేయాలి. దానికి ఏం చెయ్యాలి? ఈ రోజు సూర్యుడు అస్తమయం కాబోయే సమయంలో అక్కడ దీపం వెలిగిస్తాం. పంచభూతాలలో మధ్యభూతమైన ఈ దీపశక్తే ఆ దుష్ట శక్తిని అంతం చేయగలదు. సరిగ్గా ఆ సమయానికి ఈశ్వర ఆత్మని ఇక్కడికి రప్పించాలి. అది వీలు పడుతుందా స్వామీజీ? అందుకొక దారుంది. అల్లుడు గారు, మీరు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను. నిజంగా ఈ బంగ్లాలో ఒక దయ్యం ఉంది. అయితే ఇన్ని రోజులు షాలు చెప్పింది నిజమేనా? నిజమే. ఈతను కూడా సేటు దగ్గర అప్పు తీసుకున్నట్టున్నాడు. అందుకే అంతఃపురంలో దెయ్యం ఉందని భయపెట్టి దీన్ని నమ్మాలని ప్లాన్ చేశాడు. ఈ కహానీలు దెయ్యాలను చూసి భయపడే వాళ్ళకి చెప్పు. ఈ అభిషేక్ దెయ్యాలను ఎక్స్పోర్ట్ చేసినాడు. ఒకవేళ సందేహంగా ఉంటే టెస్ట్ పెట్టండి. టెస్ట్ పెట్టడానికి ఈ టెస్ట్ ట్యూబ్ కూడా ఉంచుకున్నది. రారా రేయ్, రారా అంటున్నానా? ఏంటి బాబా ఒంటరిగా ఆడుకుంటున్నావు? ఇది వాళ్ళ బాబు కంటే ఎక్కువగా భయపెడుతోంది. తనని ఈ అంకుల్ కి సెకండ్ ఇవ్వమంటావా? రే సెకండ్ ఎవరా? రే ఎవరా? భయం లేదా? ఎవరా? నేనున్నాను కదా, ధైర్యం ఎవరా? రైట్, మేనర్స్ లేదు. హలో అంటూ చెయ్యవరా? హలో, ఏంటి బాస్, చెయ్యి మాత్రమే వచ్చింది. దానికి నీ మీద ప్రేమ పొంగింది అనుకుంటా. ఎముకలు గూడు దయ్యం మంచి కాంబినేషన్. ఎక్కడ సెట్? దెయ్యం మేడం, నేను చూడడానికి పెద్ద మనిషిలా కనబడతాను. గుడులో చంటి పిల్లాండి, దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్. దీనికి అయ్యో, చెయ్యమంటే చెయ్యి మాత్రమే ఇచ్చింది. తల కాళ్ళు ఒళ్ళు ఎక్కడ దాచినో తెలియట్లేదే. ఇంట్లో ఉన్న ఆత్మని కొండ మీద ఉన్న గుడికి రప్పించగలిగితే దాన్ని వెతుక్కుంటూ రాఘవ ఒంట్లో ఉన్న వాళ్ళ అమ్మ ఈశ్వరి తప్పకుండా మరి వస్తుంది. ఇంకెందుకు ఆలోచన, త్వరగా కానివ్వండి. అదంత సులభం కాదు. 22 ఏళ్లుగా ఇక్కడే ఉన్నందువల్ల ఈ అంతఃపురంలో దాన్ని అదుపు చేయడం చాలా కష్టం. కొంచెం ప్రయత్నించి దాని ఇంటి బడికి తీసుకొస్తే ఆ ఆత్మని కట్టిపడేయడానికి స్వామీజీ రెడీగా ఉన్నారు. అందుకు మీరంతా హెల్ప్ చేయాలి. సరే, కానీ మేమేం చెయ్యాలి? ఇప్పుడు మనం షాలు ద్వారానే బయటికి రప్పించాలి. జ్యోతి, నువ్వు కారులో వెయిట్ చేయి, నేను వస్తాను. అల్లుడు గారు, అల్లుడు గారు, మీరెక్కడికి వెళ్తున్నారు? ఏం లేదు, పూజకు కావాల్సింది ఒక బ్రహ్మచారి రక్తం. అది వెతక. అల్లుడు గారు చెప్పింది పూర్తిగా విన్నావా? ఆయనకి బ్రహ్మచారి రక్తం కావాలి. రక్తాన్ని తీసుకోండి బాబు. అంటే ఈ 15 ఏళ్లలో ఒక్కసారి కూడా ఓ, త్వరగా తీసుకుని వదిలిపెట్టండి అబ్బా. మనం కాపురం చేయకుండా ఉండడం ఎంత మంచిదేంటో చూసారా? మేడం, లైఫ్ లాంగ్ మీరు ఇలాగే ఉంటే ఎవరింట్లోకి దెయ్యం జ్వరబడినా అందరికీ అన్నగారు రక్తం యూస్ అవుతుంది కదా. నేనేమైనా బ్లడ్ బ్యాంకరా? సరే, మీరంతా కలిసి ఆత్మని బయటికి రప్పించండి. ఒక్కో నిమిషం చాలా ముఖ్యం. వస్తాను. తోడుగా అందరూ నాతో పాటు రండి. బాస్, ఈ కొంపలో దెయ్యం ఉందని తేలిపోయిందిగా, మరెందుకు ఈ కొంపలో ఉండడం? వాళ్ళు వెళ్ళపోతే మనకేంటి, రెండు వెళ్ళిపోదాం. ఇలా కబుర్లు చెప్పి నన్ను బయటకు పంపించి ఆ 10 కిలోల బంగారం నువ్వు దొబ్బేద్దావనా? ఎంగిల్తో మొహం జరిపేస్తా. పదరా. స్వామి, లోపలంతా అనుకున్నట్టే జరుగుతోంది. మీరు రెడీయా? పియానో వాయించడం తెలిసిన పిల్ల దయ్యం మనల్ని పాడే సంపొద్ది. షాలు బంగారం, మాకు బోర్ కొడుతుందమ్మా. అందరూ కలిసి ఆడుకుందామా? ఒకసారి నీ ఫ్రెండ్ని అడగవా? ఓకే అండి. అమ్మా, నీ కూతుర్ని కొంచెం నార్మల్ గా మాట్లాడమని చెప్ప. బాగా భయం వేస్తుంది. ఏ ఆట ఆడుకుందామేంటి? అందరం రమ్మి ఆడదామా? డిక్కు కొడితే డిక్కిని కరుస్తుంది. నీకు అది కూడా లేదు. రింగా రింగా రోజెస్ ఆడుకుందామా? కరెక్ట్. చెయ్యి పట్టుకుని రౌండ్ తిరుగుతూ బయటకు పోవచ్చు. సూపర్, పదండి అయితే వెళ్ళి ఆడుకుందాం. రండి. నేను ఇక్కడ ఉన్నాను. అయ్యో రండి. ఏంటి అభిషేక్,
చెయ్యి నాకిచ్చి బాడీని దూరంగా ఉంచావు. సెంటర్ లో ఒక డెడ్ బాడీ దాక్కుంది, కళ్ళు పెట్టి చూడండి సార్. ఫస్ట్ టైం నా బాడీని దెయ్యం టచ్ చేసింది. నీ పెళ్ళం తప్ప అందరూ నీ బాడీని టచ్ చేస్తున్నారు కదా. అది మోసెస్ కాదు, పోసెస్. పిచ్చిదానా, కరెక్ట్ గా పాడితే దెయ్యం వదిలిపెడుతుందా ఏంటి? నోరు మూసుకొని పాడు. చిన్నతనంలో ఆడుకోవలసిన ఆటని కన్నితనంలో ఆడుకుంటుంది. దాని త్వరగా లాగి బయట పాడేయండి. గడ్డి పరక నీటి పడినట్టు ఈజీగా చెప్తున్నావు. ఏమండి, ఒక లాగు లాగండి, అది వచ్చేస్తుంది. ఆలోగా నాకు వచ్చేసేలా ఉంది. ఒసేయ్, ఒట్టి చేత ఏంటి పిల్ల చెట్లు ఆడవేయాలని చూస్తున్నాను, లేదంటే చెయ్యేసి చీవలు కాస్తాను. నువ్వెప్పుడు ఇంత వెయిట్ అయ్యావు? బాస్ మీదకి దెయ్యం పడుకుని పోయింది అనుకుంటా. అయ్యో, పడుకున్నది దెయ్యం కదరా నేను. ఇలాగే ఇంకాసేపు మీదే ఉంటే ఈడు మోహన్ నా వీపుకు టాటూలు అంటుకుపోద్ది. లేమ్మా. దెయ్యానికి కోపం వచ్చింది. చాలు, పరిగెత్తుకుంటూ వచ్చే. అది మనల్ని ఏమైనా చేసేలోగా. ఏదో ములగ చెట్టుని పీక అవతల పారేసింది. అది మొలగ చెట్టు కదబ్బా, మర్రి చెట్టు. మా వదిన. ఏంటమ్మా డబుల్ సౌండ్ వినిపిస్తుంది? ఇప్పటిదాకా ఒంటి చేతితో కొట్టింది, ఇప్పుడు రెండు చేతులతో కొడుతుందేమో. అందరూ వచ్చేసారు. ఏడి మీ వాడు కనపడడం లేదు. అస్సలు సౌండే లేకుండా ఉంది. ఆయన కొట్టక్కర్లేదు, ఊది పారేసి ఉంటుంది, అందుకే సౌండ్ వినపడలా. అదిగా చుంచెలుక 65 వస్తుంది. ఏదో బయటికే నేను మనిషిలాగున్నా, లోపల బాడీ పార్ట్లన్నీ తారుమారైపోయాయి. ఎందుకు ఇలా అందరినీ ఒకే చోట కూర్చోబెట్టింది? ఎవరు సోఫా తోస్తున్నారు? దాని దెయ్యం పని ఏం ఆడదామని దాన్ని మోసం చేసాము. ఇప్పుడు అది మొత్తం అనుకుంటుంది. ఏంటి అడ్డ దిట్టంగా పోతుంది? మన అంతఃపురానికి మనల్ని టూరిస్టులు చేసి పని మనిషి దెయ్యం అనుకుంటా. సోఫాని జరిపేసి నేలకి మోపేస్తుంది. నీకు మరీ నోటి తోలు కాకపోతే ఎందుకు దెయ్యాన్ని తిట్టావు? అది కోపంలో ఏం చేస్తుందో దానికే తెలియదు. మగాడు ఏడవకూడదు సార్. బ్రహ్మచారి గారే పోతున్నందుకు నాకు చాలా బాధగా సరే, ఓ ఉంది. పని చేయండి, మీరు 10 నిమిషాలు దెయ్యాన్ని పర్మిషన్ అడిగితే వెళ్ళి ఫస్ట్ నైట్ పూర్తి చేసి రావచ్చు. ఒప్పుకుంటుందా? బాస్, ఓ పని చేయండి, దొంగిలించిన దాంట్లో 20% ఇస్తానని మీరు ఆ దెయ్యంతో బేరం మాట్లాడండి. అది మనల్ని మాత్రమే వదిలేస్తుంది. దెయ్యం మేడం, నాకు దొరికే 10 కిలోలో నీకు 20% ఇస్తాను, నన్ను వదిలే. అయ్యో, మీ డీల్ నచ్చలేదనుకుంటా. పోనీ 30% ఇస్తాను. ఓకే, నీకు వద్దు నాకు వద్దు, ఇతర 50-50 తీసుకుందాం. దేనికి పంచుతున్నావురా? మీకెవరికి తెలియని ఒక నిజం చెప్తాను. నా బ్యాగ్ ఒకటి ఇక్కడ ఇరుక్కుపోయింది. ఏంటి బాబు అది? 10 కిలోల బంగారం. అది ఇక్కడికి ఎలా వచ్చింది? 4 రోజుల ముందు నగల బ్యాగ్ లో పెట్టి ఇక్కడ తీసుకొచ్చి పారేసా. దాంట్లో బంగారం లేదురా, దోశ పిండే ఉంది. నేనే దోశలు వేసుకుని తిన్నాను. దోశ పిండ? 10 కిలోల దోశ పిండి కోసం ఆ దెయ్యం పిచ్చ కొట్టుడు కొట్టిన తట్టుకున్నాను. అయ్యో, దెయ్యం గేమ్ ఇంకా పూర్తి కాలేదనుకుంటా. ఈ ఇంట్లో బంగారం లేదని తెలిసాక ఇంకా ఎందుకు ఇంట్లో ఉండడం? తాడో పేడో ఆ దెయ్యంతో తెచ్చుకుంటా. తప్పుగా కరెక్ట్, ఏదో ఒకటి తీసుకుపోవాలిగా. ఇది ఉందిగా. ఇచ్చేవా చస్తావు? వామ్మో, నువ్వు దెయ్యం కంటే ఎక్కువగా భయపెడుతున్నావు. ఒక మంచి పని చేశావు, దాన్ని బయటికి రప్పించ